హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రిక్ మంకీ. వరుసగా టాప్ స్కోర్ రికార్డ్స్ బద్దలు కొడుతున్న సన్ రైజర్స్ ఓ పక్క, సూపర్ బౌలింగ్తో ఐపీఎల్లో గుజరాత్ను లోయెస్ట్ స్కోర్ కాల్అవుట్ చేసిన ఢిల్లీ మరో పక్క. ఈ రెండు టీమ్స్ తలపడుతుంటే ఎంత థ్రిల్ ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్. కానీ ఎలక్షన్స్ వల్ల ఈ సీజన్లో ఈ టీం ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదే ఈ సీజన్లో ఇక్కడ ఆడుతున్న ఫస్ట్ గేమ్. మరి హోమ్ కమింగ్లో ఢిల్లీ అదరగొడుతుందా? బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ బ్యాటర్ల బాధుడును అడ్డుకుంటుందా? ఇప్పుడు మనం ఇదే విషయంపై రీసెర్చ్ చేద్దాం. ఇక లేట్ ఎందుకు, మొదలు పెడదామా? ఈ సీజన్లో ఇప్పటివరకు సన్ రైజర్స్ 6 మ్యాచ్లు ఆడి 4 గెలిచింది. పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఢిల్లీపై కూడా గెలిస్తే 7 మ్యాచ్లో 5 విజయాలతో టేబుల్లో డైరెక్ట్గా 2వ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇక ఢిల్లీ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడినా జస్ట్ 3 గెలిచింది. సీజన్ స్టార్టింగ్లో 5 మ్యాచ్లో జస్ట్ 1 గెలిచింది ఢిల్లీ. ఆడిన లాస్ట్ 2 మ్యాచ్లు చెలరేగింది. వరుసగా 2 విజయాలు నమోదు చేయడంతో ఢిల్లీ విజయాల సంఖ్య 3కు చేరింది. పూర్తిగా ట్రాక్లో పడినట్టే కనిపిస్తున్న ఈ టీం వరుసగా లక్నో, జీటీ 2 టీమ్స్ను చిత్తుగా ఓడించింది. కాబట్టి ఢిల్లీని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అంటే 2 స్ట్రాంగ్ టీమ్స్ లాగే కనిపిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏ జట్టు బలంగా ఉంది, అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఏ జట్టు వీక్గా ఉంది, ఇలాంటి డేటా అంతా అనలైజ్ చేస్తూ ఒక్కో జట్టుకు ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక్కో పాయింట్ ఇస్తూ చివరిగా ఆ పాయింట్ల ఆధారంగా ఏ జట్టు గెలవబోతుందో క్రిక్ మంకీ అంచనా వేయబోతోంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాచ్ ప్రెడిక్షన్. ముందుగా బ్యాటింగ్ గురించి చూస్తే అసలు ఈ విషయంలో కంపారిజన్ అవసరమా అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సీజన్లో సన్ రైజర్స్ బ్యాటింగ్ అలా ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నుంచి మాక్రమ్, క్లాసన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్ అందరూ బ్యాట్తో చెలరేగుతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో హెడ్ క్లాసన్ ఎలా దంచి కొట్టారో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ లో హైయెస్ట్ సిక్సర్స్ బాదిన టీం సన్ రైజర్స్ అంటేనే వీళ్ళు ఎలా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ బ్యాటింగ్ ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతోందని చెప్పాలి. సీజన్ స్టార్టింగ్ లో ఎదురు దెబ్బలు తిన్న ఈ టీం బ్యాటర్లు ఇప్పుడు కుదురుకుంటున్నారు. గాయంతో లాస్ట్ మ్యాచ్ కి దూరమైన వార్నర్ ఈ మ్యాచ్ లో రీ ఎంట్రీ ఇవ్వడానికి 99% ఛాన్స్ ఉంది. అతను కనుక తిరిగి వస్తే ఢిల్లీ బ్యాటింగ్ ఖచ్చితంగా మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక పృథ్వీ షా కూడా క్విక్ క్యామియోస్ తో రాణిస్తున్నాడు. కొత్త కుర్రాడు మెగ్గర్ కి అయితే ధనాధన షాట్లు ఆడడానికి క్రిజ్ లోకి వస్తున్నాడు. పంత్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చేసాడు. షాహో బాగానే ఆడుతున్నాడు. వీళ్ళందరికన్నా కూడా ట్రిస్టన్ స్టబ్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. చివరిలో అక్షర్ పటేల్ ఒక్కడే బ్యాట్ తో పెద్దగా ఆడట్లేదు. 2 టీమ్స్ బ్యాటర్లు సూపర్ ఫామ్ లోనే ఉన్నారు. కానీ సన్ రైజర్స్ సెట్టింగ్ చూసిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ లో వేరే టీం కు పాయింట్ ఇస్తే మమ్మల్ని వెర్రోళ్ళు అంటారు. కాబట్టి ఈ పాయింట్ సన్ రైజర్స్. బ్యాటింగ్ తర్వాత ఈ 2 టీమ్స్ బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తున్నాయి. సన్ రైజర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఇంపార్టెంట్ టైంలో తనే బౌలింగ్ చేస్తూ అపోనెంట్ టీంను కట్టడి చేస్తున్నాడు. అతనికి నటరాజన్ సూపర్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఉనత్కత్ కూడా తన ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ చేసుకుంటున్నాడు. అయితే భువనేశ్వర్ ఒక్కడే ఇంకా తన స్థాయిలో ఆడడం లేదు. ఇక స్పిన్నర్లో షహబాజ్ అహ్మద్ బాగానే ఆడుతున్నా మయాంక్ మార్కండ్ తన మార్కాడ చూపించలేకపోతున్నాడు. ఢిల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బలంగానే ఉంది. స్పిన్నర్లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బాగా ఆడుతున్నారు. సీజన్ స్టార్టింగ్ లో గాయం వల్ల 2 మ్యాచ్లు మిస్ అయిన కుల్దీప్ మిగతా 4 మ్యాచ్ల్లో తీసిన 6 వికెట్లే. కానీ తన ఎకానమీ జస్ట్ 6.06. అంటే పరుగులు చేయకుండా బ్యాటర్లను చక్కగా అడ్డుకుంటున్నాడు అన్నమాట. ఇక కొంచెం తడబడుతున్నా కూడా కుల్దీప్ అక్షర్ మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక పేసర్ల లిస్ట్ చూస్తే ఈ బౌలింగ్ యూనిట్ లీడర్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ. తను చక్కగా బౌలింగ్ చేయడంతో పాటు ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ కూడా తెలివైన టిప్స్ ఇస్తున్నాడు మన లంబు. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆండ్రెచ్ నౌకియా ఆడితే అది ఢిల్లీ జట్టుకు మంచి ప్లస్ పాయింట్ కూడా అవ్వచ్చు. 2 జట్ల బౌలింగ్ బాగానే ఉంది కాబట్టి చెరో పాయింట్ ఇవ్వచ్చు. కానీ లాస్ట్ మ్యాచ్ లో ఈ టీమ్స్ ఎలా ఆడాయో చూస్తే ఢిల్లీకి పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్సీబీపై 287 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఓటమి అంచుల వరకు వెళ్ళింది. ఆర్సీబీ ఆ మ్యాచ్ లో 262 రన్స్ చేసింది. అంటే ఆర్సీబీ బ్యాటర్లను అడ్డుకోవడంలో సన్ రైజర్స్ బౌలర్లు ఫెయిల్ అయ్యారన్నమాట. అదే ఢిల్లీ బౌలర్లు గుజరాత్ జస్ట్ 89 రన్స్ కి ఆల్అౌట్ చేశారు. సో 2 జట్ల బౌలింగ్ ను కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఢిల్లీ బౌలింగే అద్భుతంగా ఉంది. కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా ఈ పాయింట్ ఢిల్లీకి ఇస్తుంది క్రిక్ మంకీ. ఈ సీజన్ లో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఫస్ట్ మ్యాచ్ ఇది. కాబట్టి ఇక్కడ పిచ్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ బ్యాటింగ్ కొంచెం కష్టంగా ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ నుంచి ఇక్కడ పిచ్లు కొత్తగా తయారు చేశారు. దీంతో ఇవి బ్యాటింగ్ ప్యారడైజులుగా మారాయి. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇక్కడ జరిగిన మ్యాచ్ లో మాత్రం అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు ఇక్కడ పిచ్ బాగానే సపోర్ట్ ఇచ్చింది. గతేడాది ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఇక్కడ ఆడిన 7 మ్యాచ్లో 5 ఓడిపోయింది. అయితే ఈసారి పిచ్ అలా లేదని, పిచ్ పై గ్రీన్ బాగుందని ఢిల్లీ టీం హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. అంటే పవర్ ప్లేలో పేసర్లకు ఈ పిచ్ బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. కానీ 2 టీమ్స్ కి ఇక్కడ పిచ్ పై ఇదే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మన దగ్గర కూడా పెద్ద డేటా లేదు. అందుకని చెరో పాయింట్ ఇచ్చేస్తుంది క్రిక్ మంకీ. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్ టు హెడ్ హిస్టరీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత ఫామ్ కు ఈ లెక్కలకు చాలా తేడా ఉంది. ఐపీఎల్ హిస్టరీలో ఈ 2 టీమ్స్ మొత్తం 23 మ్యాచ్లు ఆడాయి. వీటిలో ఢిల్లీ 11 గెలిచింది, సన్ రైజర్స్ 12 గెలిచింది. ఒక మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు. ఇది చూసి 2 టీమ్స్ ఈక్వల్లీ స్ట్రాంగ్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ 2 టీమ్స్ ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో ఢిల్లీ ఏకంగా 4 మ్యాచ్ల్లో గెలిచింది. అందుకని ఈ మ్యాచ్ కూడా ఢిల్లీనే గెలుస్తుందని కూడా చెప్పలేదు. దీనికి కారణం ప్రస్తుతం సన్ రైజర్స్ టీం అన్బీటబుల్ గా కనిపిస్తున్నాడు. అందుకే ఈ పాయింట్ ఎవరికి ఇవ్వాలని తెగ ఆలోచించిన తర్వాత ఢిల్లీ చెత్త రికార్డు, ప్రస్తుతం సన్ రైజర్స్ బ్యాటింగ్ జోరు చూసిన తర్వాత
సన్ రైజర్స్ గా ఈ పాయింట్ ఇవ్వాలని క్రిక్ మంకీ డిసైడ్ అయింది. ఇక మ్యాచ్ ప్రెడిక్షన్ కు వెళ్లే ముందు ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ బ్యాటిల్స్ గురించి ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఈ ప్లేయర్ బ్యాటర్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కీ బ్యాటర్లు అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసెన్ అని క్రిక్ మంకీ నమ్మకం. ఎందుకంటే వీళ్ళిద్దరు స్పిన్ సూపర్ గా ఆడతారు. అదే టైంలో ఢిల్లీ దగ్గర అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళను అభిషేక్ క్లాసెన్ ఎలా ఎదుర్కొంటారనేది మ్యాచ్ రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. అంతేకాదు యాక్షన్ తర్వాత ఢిల్లీలో పంత్ ఆడుతున్న ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ఇదే. కాబట్టి ఢిల్లీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆడడం గ్యారంటీ. దానితోటి పిచ్ పై గ్రాస్ బాగా ఉందని పాంటింగ్ కూడా చెప్తున్నాడు. కాబట్టి ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మను మన అభిషేక్ హెడ్ ఎలా హ్యాండిల్ చేస్తారో కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా పవర్ ప్లే లో 200+ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు. అలాగే సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ మ్యాచ్ లో చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే అతను లెఫ్ట్ హ్యాండర్లపై అద్భుతమైన రికార్డు ఉంది. ఢిల్లీ టీంలో వార్నర్, పంత్, అక్షర్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లే. ఆ టీం బ్యాటింగ్ లో వీళ్ళు ముగ్గురు ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళను కమెంట్స్ ఎలా బౌల్తా కొట్టిస్తాడో చూడడం కూడా థ్రిల్లింగ్ గానే ఉంటుంది. ఇక ఫైనల్ గా ప్రెడిక్షన్, పిచ్ కనుక బ్యాటింగ్ హెల్ప్ఫుల్ గా ఉంటే మాత్రం ఫస్ట్ ఎవరు బ్యాటింగ్ చేసిన 200+ స్కోర్స్ నమోదవుతాయని మా అంచనా. ఇక రెండు టీమ్స్ కు వచ్చిన పాయింట్లు బట్టి చూస్తే 3-2 తేడాతో సన్ రైజర్స్ గా గెలిచే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. క్రిక్ మంకీ కూడా 80% ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ సన్ రైజర్స్ కే ఉందని అనుకుంటుంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి ఢిల్లీ గెలిస్తే మేము కూడా థ్రిల్ ఫీల్ అవుతాం. మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ 1000 సబ్స్క్రైబర్స్ సాధించాలనేది మా క్రిక్ మంకీ లక్ష్యం. ఇది వాటి వీడియో. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇక ఇలాంటి ప్రెడిక్షన్స్ తో పాటు క్రికెట్ కు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది మా క్రిక్ మంకీ. అంతవరకు జై హింద్.